జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు. తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు, మీడియా అడుగుతుంది, అందరూ అడుగుతారు. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది. ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. తెలుగు పత్రికలో వచ్చింది. ఏమన్నది ఇలా? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది. ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది. ఏం చెప్పారు ఇందులో? ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి, పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక, V6 వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది. మరి ఇవాళ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో, ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది. మన కేరళలో ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు, NH66. అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది, వీళ్ళు కట్టిందే, సేమ్ ఇదే కంపెనీ కట్టింది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు, డీబార్ చేసినారు. మరి మీరెందుకు చేస్తలేరు? మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7,400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి నేను? ఒకేసారి 1,50,000 కోట్లు కాకుండా ముందు 7,400, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక 10,000, ఆ తర్వాత ఇంకో 20,000. ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు. ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి మీరు, నేను 300 ఎకరాలు ల్యాండ్ ఇస్తాను మీకు, అర్జెంటుగా మీరు వచ్చేయండి, అక్కడి నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదే ఏజెన్సీ, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసిన ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు. మీరు రండి, ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం, మీకు ముందే ఇచ్చేస్తా, ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా, కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత ఆత్రము? అదే ఆత్రం నీకు తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు నెలకు 2,500 మహిళలకి ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీలు ఇవ్వడానికి ఎందుకు లేదు? విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు? ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు, ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు, సీట్లు కాపాడుకోవచ్చు. కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా 1 కాదు 2 కాదు, ఏకంగా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఇది అక్షర సత్యం. దానివల్ల 20 లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు. శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, మీరేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు, మరి మీరిచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏది నమ్మాలా? మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న, కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ, మీరు అన్నట్టుగా ఏం లేదు, మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు. అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు, 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు?
ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం. చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి, పద్మారెడ్డి గారు, ఆయన చెప్పారు 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి, ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు. వాస్తవం ఏంది, 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,769 కోట్లు, దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది. అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత, 4,000 కోట్లు. 4,000 కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు. ఏది శాసనసభలో 4,000 కోట్లలో భూసేకరణకు ఎంత అయింది, రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది, ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి 85 పిల్లర్లు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది 1,500 2,000 కోట్లు. అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు, కేవలం 7th బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు. మరి 7 బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం 7 బ్లాక్లకు 1,500 2,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది, 250 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 250 300 కోట్లు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు. ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము? ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే 2 ఏళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు, పడావ పెట్టింది మీరు, కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు. ఒక్క రూపాయి ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొక్కసారి రుజువు అవుతా ఉంది. 94,000 కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది. అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, సొరంగాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వాళ్ళ ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు. దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ 18th May 2023, 18 మే 2023. ఇందులో ఏం రాసిందండి, భాగ్యనగరంలో గలగల గోదావరి. ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు, 17 మే 2023 నాడు కేబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా. 17 మే 2023 అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు, భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం 1,100 కోట్ల ఖర్చుతో, కేవలం 1,100 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి. కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా 2వ అతిపెద్ద నగరంగా మారబోతుంది, తప్పకుండా మారుతుంది. ఈరోజు జనాభా 1,20 లక్షలు కావచ్చు, భవిష్యత్తులో 3 కోట్లకు పెరుగుతుంది. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు 3 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు 1 టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది. 3 కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ల కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 3 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి ఆడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి, మల్లన్న సాగర్ 560 మీటర్లు 557 మీటర్ల మీద ఉంటుంది, మన గండిపేట 540 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే 618 మీటర్లకు వెళ్ళి 540 మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే 618 మీటర్లకి నీళ్లు వస్తే కిందికి పోతాయి కదా, పడవ దిక్కు నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా, అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక. దానిలో భాగంగా ఏం చేసినాము, అదే సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాలువ 27వ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 5,054 క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించారు. మిగతా 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు.
సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి. అక్కడి నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట, హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హుస్సేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని. మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం. హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్లు దాని నుంచి స్ట్రైట్గా హుస్సేన్ సాగర్ కూడా వస్తాయి. తద్వారా మొత్తం ఇటు హుస్సేన్ సాగర్ అటు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా. దిస్ ఈజ్ ఫ్రమ్ 17th May 2023 క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్. కేవలం 1100 కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1100 కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7380 కోట్లు 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు.